తెలంగాణలో కొలువుల కోసం విద్యార్థులు సింహనాదం చేస్తూ గర్జిస్తున్నారు. నిరుద్యోగులు నిప్పు కణికలై గళం వినిపిస్తున్నారు. కానీ కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రకటించిన రేవంత్ టీం ఆ దిశగా ఆలోచనే చేయడం లేదు. పైగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఫలితాల నియామక పత్రాలను ఇస్తూ తామే జాబ్స్ ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తోంది. ఏడాదిన్నరగా నోటిఫికేషన్ల జాడే లేదంటున్నారు విద్యార్థులు. ఓయూ క్యాంపస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని తర్వాత 100 రోజుల్లో జాబ్ డిక్లరేషన్ సంబంధించి పూర్తిగా నెరవేరుస్తామని చెప్పి కూడా సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఎక్కడ కూడా జాబ్ డిక్లరేషన్ మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి కింద కూడా ప్రతి నెల 4500 డిగ్రీ చదివిన వారందరికీ కూడా ఇస్తామని చెప్పి కూడా ప్రియాంక గాంధీ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా దీనికి సంబంధించి అమలు కాలేదు. దీనిపైన మనతో పాటు ఇక్కడ ఓయూ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న అందరూ కూడా ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క జాబ్ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ డిక్లరేషన్ మనం ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తుంటే తెలంగాణలో సామెత ఉంటుంది, ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన అక్కడ బోడి మల్లన్న అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు నిరుద్యోగుల్ని విద్యార్థులను మభ్యపెట్టింది. ఇంతకుముందు చెప్పినట్టు నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ప్రతి సంవత్సరం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే 8.5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గోసపడినటువంటి విద్యార్థి నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేసి ప్రభుత్వం యొక్క మెడల్ వంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే నింపినామని చెప్పేసి ఇలా గప్పాలు కొట్టుకుంటారు. మేము కొట్లాడి సాధించుకున్న ఉద్యోగాలు ఖాళీ మీరు నియామక పత్రాలు ఇచ్చి 2 సార్లు నియామక పత్రాలు మళ్ళీ 2 సార్లు దానికి కోట్ల ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు, సభల ఖర్చు, దానికి వాళ్ళ యొక్క ప్రచారంకి కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేము 2000 ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. వాళ్ళు విచక్షణ కోల్పోయి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఒక నోటిఫికేషన్ చూపారు, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ చూపారు, డేట్ తో సహా ఉంటుంది, నోటిఫికేషన్ డేట్ ఉంటుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ వచ్చి ఉంటే దాని డేట్ తో సహా నోటిఫికేషన్ చూపిర్రి, మేమందరం కూడా నమ్ముతాం. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి నోటిఫికేషన్ కి నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు సిగ్గుండాలి. ఈ రోజు తెలంగాణలోని విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు. వాళ్ళు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చిర్రు. అమలు కాని హామీలతో పాటు విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా నిండా ముంచిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కపట ప్రేమ మా అందరికీ కూడా అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులని బాగుపరిచేటువంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల్ని బాగు చేయనటువంటి యోచన లేదు, సోయి లేదు. కనీసం ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకుండా దాదాపు 1.5 సంవత్సరాల కాలం నుంచి ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. ఈరోజు గొర్రెలకు మంత్రి ఉన్నాడు, బర్రెలకు మంత్రి ఉన్నాడు, ఈరోజు వైన్స్ లకి అబ్కారీ శాఖ మంత్రి ఉండు. కానీ తెలంగాణ భవిష్యత్తు ఉన్నటువంటి మాలాంటి నిరుద్యోగులకి విద్యార్థులకు మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. మొన్న మంత్రివర్గ విస్తరణలు ఇస్తామనుకున్నాం, బర్రెల గొర్రెలకు మంత్రి ఇచ్చారు కానీ మా విద్యాశాఖ మంత్రి లేడు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి విద్యార్థులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్న చూప? మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో, అయితే విద్యార్థి కాదు నిరుద్యోగ డిక్లరేషన్ ఇచ్చిందో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి. అయితే నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులకు నోటిఫికేషన్ తో పాటు వారందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి. స్టడీ సెంటర్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అకామిడేషన్స్ కావచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి హైదరాబాద్ లో నాణ్యమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, హాస్టల్ అకామిడేషన్ ఇవ్వాలి. ఇవన్నిటితో పాటు వాళ్ళందరినీ కూడా పోటీ పరీక్షలకి సన్నద్ధం చేయాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా, తెలంగాణ విద్యార్థులుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విద్యార్థి నిరుద్యోగులు అయితే ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పంపిర్రో అదే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూస్తే ఎక్కడ కూడా ఇది ఇంకా అమలు కాలేదు. దాన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఈ రోజు మీరు కేవలం నిరుద్యోగ వృత్తి కాదండి, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏవి కూడా ఏమనంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్తా ఉండు మా యొక్క ఆదాయము 18,500 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం యొక్క ఇజ్జత్ తీసే విధంగా, రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి నీకు డబ్బులు ఏమన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు హామీ? నువ్వు ఇయ్యద్దు కదా. అంటే అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు, వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అమలు కానీ హామీలు ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టము, రేవంత్ రెడ్డి యొక్క అదృష్టం ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ బుద్ధి ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు? డబ్బులు ఇప్పుడు ప్రతి ప్రచార సభలు నువ్వే చెప్పినావు కదా. రేపు కేసీఆర్ తెలంగాణ అప్పులు తెలంగాణ మార్చి నువ్వే చెప్తివి. రోజుకు 100 సార్లు మొత్తుకుంటువి అప్పుల తెలంగాణ. అప్పుడు తెలియదా మరి అప్పుల తెలంగాణ?
అంటే హామీలు ఇచ్చినావు, ఏం దేన్ని చేసుకుని హామీలు ఇచ్చినావు? నీ ఆస్తులం ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చినావా? హామీలు ఇచ్చినప్పుడు నీకు సోయి ఉండాలి కదా, డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయని చెప్పి రెవెన్యూ ఎడికెళ్ళి వస్తున్నప్పుడు నీకు సోయి ఉండాలి కదా. ఇవే సోయి లేకుండా హామీలు ఇచ్చినావు. ఇప్పుడు డబ్బులు లేనంటున్నావు. డబ్బులు లేనప్పుడు అప్పులు తెలంగాణ మొత్తుకుంటావు కదా, మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? అంటే కేవలం తెలంగాణ ప్రజలని బురిడి కొట్టించడానికి ఒక గారెడు, ఒక మాయ మాటలు, ఒక మాయల ఫకీర్ లాగా ఈ మాటలు చెప్పి ప్రభుత్వంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. నిరుద్యోగ వృద్ధి లేదు, రైతులు ముంచినావు, కార్మికులు ముంచినావు, కర్షకులు ముంచినావు, మహిళలు ముంచినావు, ప్రతి ఒక్కరిని ముంచి ఈ రోజు అంటే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోతావు. ఢిల్లీ పోయి పైసలతో మన నిరుద్యోగ వృత్తి చేయొచ్చు కదా. 50 సార్లు వద్దు ఇప్పటికి. అంటే రేవంత్ రెడ్డి మన సోనియా గాంధీ దగ్గరకు పోతే ఫ్లైట్ వేసుకుని అవుతావు, కాలు మొక్కొస్తావు. అంటే ఫ్లైట్ వేసుకుని అవుతావు, కాలు మొక్కొస్తావు. ఆ పైసలు ఏదో మాకు ఇస్తే బాగుపడతాం కదా. హాస్టల్ పిచ్చులు పడి తలకాయలు పగులుతున్నాయి మాకు ఇక్కడ. నువ్వేమో మంచిగా హాయిగా ఏసీ భవంతుల్లో నువ్వు సేద తిరుగుతున్నావు. కాబట్టి అయితే అమలు కాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. విద్యార్థి నిరుద్యోగులను ఆదుకోవాలి. వాళ్ళందరినీ కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయంగా, అదేవిధంగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినాం. మనందరం కూడా చెప్దాం, డేట్లు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ లో కొన్ని డేట్లు ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారా? ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు అంటే మీకు వేకెన్సీస్ ఎందుకు, మేము అంతా దాని ఒక దర్యాప్తు చేస్తాం, దాని నివేదిక సమర్పిస్తాం, జాబ్ క్యాలెండర్ అయితే డేట్ల ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రంలో వాగ్దానం చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, నిజంగా ఈయననేమో వీళ్ళు తిరగడానికి కావచ్చు, వీళ్ళ ఖర్చే పైసలేమో బరాబరు నివేదిక పరంగా ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఆధారంగా సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తానయ్యనే సంవత్సరం మీద 8 నెలలు గడిచింది. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఈ రోజు బాకీలు ఉన్నారు. మరి 3 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు మీరు ఇక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేను మంత్రి చేయాలంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తీసుకున్న మీరు ఈ రోజు నిరుద్యోగ వృత్తి చేయాలంటేనేమో విద్యార్థులకు అది పెండింగ్ లో పెడుతురు, నిరుద్యోగులకు పెండింగ్ లో పెడుతురు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల స్కాలర్షిప్ ఉంది, అది కూడా పెండింగ్ లో పెట్టి 4.5 సంవత్సరాల సంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ ఒకటే అడుగుతున్నాం, నిజంగా బట్టి విక్రమార్క గారు మీరంటే ఒక గౌరవం ఉంది వయసు రీత్యా, కానీ విద్యార్థుల నిరుద్యోగులు మీకు ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు నష్టపోయినట్ట. అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రావద్దు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రావద్దు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే 3 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు అవి ఆ విధంగానే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కోటికేస్తే ఈరోజు ఆడపిల్లలను మన మెగా డిఎస్ అని ఎగ్జామ్ పెట్టి ఈరోజు మేము నోటిఫికేషన్ ఇచ్చేదాకా కూడా మేము మెగా డిఎస్సి పోస్టులు పెంచాలంటే ఆడపిల్లల్ని రాత్రి అబ్జర్వ్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్ల మీద గొరగొర గుంజుకొని పోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు ఆడపడుచులను చూడకుండా కూడా మాకు ఉద్యోగం కావాలంటే రోడ్డు మీద విచక్షణ రహితంగా తీసుకోపోతారు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు రైతులు సంతోషంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు నిరుద్యోగులు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారని ఎదురు చూస్తారు. ఇందుకైనా కాంగ్రెస్ పార్టీకి అదురుగా వచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీ అయినా ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసిందా? నువ్వన్న జాబ్ క్యాలెండర్ లో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏ ఒక్క ఉద్యోగమైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం 8 నెలల్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దర్యాప్తు చేసి ఆ యొక్క నివేదిక ఆధారంగా ఆ యొక్క నోటిఫికేషన్ ఆధారంగా ఏమైనా జాబులు భర్తీ చేసిందా? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు కుర్చీ ఎక్కిన నువ్వు ఈ యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా అనేక మీ కాంగ్రెస్ పెద్దలు అందరూ సమాలోచనతో నిన్ను కుర్చీగా కూర్చుని పెట్టారు కదా, అదే సమాలోచనతో నువ్వు ఇచ్చిన నీకు నిజంగా నోరుంటే, నీకు నిజంగా అది నోరైతే నిజంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, నిజంగా మేము చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి చెప్తున్నాం, నిజంగా నువ్వు అంటావు కదా విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లెత్తానని నేను గెలిచిన నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి నిరుద్యోగాన్ని అడుగుతున్నా, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ విధంగా ఒక్క ఉద్యోగం అన్న నిరుద్యోగికి ఇచ్చినావు అంటే భర్తీ మీద సవాల్ బిడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, బట్టి విక్రమార్క గుర్తుంచుకో, జాబ్ క్యాలెండర్ నువ్వు రిలీజ్ చేసినావా వస్తావా చర్చకు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు సంవత్సరానికి వస్తావా చర్చకు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు వస్తావా చర్చకు? అంటే అమలు కాని హామీలు, అమలు కాని గ్యారంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పూట గడిచాక ఓ మాట, పూట గడిచినాక ఓ మాట. పూట గడిచింది కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను అడుగుంటాడు, నేను చేద్దామంటే ఈ యొక్క విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే నారో బందోబస్తు ఉన్నాయి, నేను పోలీసులను పెడతా, విచక్షణ రహితంగా కూడా ఈరోజు రక్షణ దూరం చేస్తా విద్యార్థులకు అని చెప్తారు. నిజంగా అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యొక్క బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలలో దాదాపు 100 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు.
ఆత్మహత్యలు చేసుకొని జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదని. మరి ఈ దరిద్రం కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఈరోజు ఆత్మహత్యలు చేసుకోనా విద్యార్థులు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే విద్యార్థులు మొత్తానికే రోడ్ల మీద పడన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే విద్యార్థులు మొత్తానికే నోటిఫికేషన్ లెక్క ఈరోజు కొట్లాడడం అంటే ప్రియాంక గాంధీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులే అన్ని నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేదంటే గడ్డి దించామని చెప్పి కూడా అన్నారు. దాని ఎట్లా చూడొచ్చు? 100 రోజులలో 6 గ్యారంటీలు 420 హామీలు నేను నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు పరిపాలించే నైతిక హక్కు లేదని ప్రియాంక గాంధీ కావచ్చు, యూత్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, అందరు కూడా ఏకతాటికి వచ్చి చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు, మీ నాయకులు ఉన్నారు, మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు మీరు ఏ ఒక్క ఆమెను నెరవేర్చిరా? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యార్థి నిరుద్యోగులు ఏం పాపం చేసిరన్నా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలండి విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ కోసం. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు లేవని కొట్లాడాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కూడు పెడితే కొంచెం ఏమైనా అరుచుకుంటామని మేము చూస్తే ఇప్పటికి కూడా కొట్లాట అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈయన కుర్చీని కాపాడుకోవాలి, ఇలా మంత్రుల కుర్చీని కాపాడుకోవాలి, ఇలా ఎమ్మెల్యేల కుర్చీని కాపాడుకోవాలని చూస్తున్నా వీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు ఓటెత్తనే గెలిచినాం, వాళ్ళు లేకపోతే మేము లేమని ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఆనాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఇది చేసేది అది చేసేది రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు కదా. నిజంగా గ్రూప్ 1 ప్రౌలిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వే వచ్చిన ముంగడికి వచ్చి అసలు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎట్లా, విద్యార్థి నిరుద్యోగులను మొత్తం మోసం పెడుతున్నారు, ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగమే బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులు బాగుండాలి. దాదాపు 60% మంది విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీ అందరు కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా రాహుల్ గాంధీ అని ఇక్కడికి చీకటిపల్లి మన స్టడీ సర్కిల్ వరకు వచ్చిండు. ఓలు రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ కూడా ఇవ్వపెట్టిండు. మేము ఇవన్నీ ఇస్తాం, హామీలు నెరవేరుస్తా ఉన్నావు కదా. నిజంగా రాహుల్ గాంధీని తీసుకురా, రేవంత్ రెడ్డిని తీసుకురా, బట్టి విక్రమార్కని తీసుకురా. ఇదో ఉస్మానియా సైడ్ సాక్షిగా మనం ఒకటి చర్చ పెడదాం. ఈ చర్చలో నువ్వు నిజంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే, నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే, నిజంగా విద్యార్థులకు అవసరమైన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుంటే, నిజంగా విద్యార్థులకు ఒక్క ఉద్యోగమైన ఇచ్చుంటే మేము రేపు పొద్దున యూనివర్సిటీ వెళ్ళిపోతాం, మీరు చెప్పింది చేస్తాం. కానీ మరి నువ్వు ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కదా, ఈ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేవు. మరి నువ్వు ఎడిపోవాలని డిసైడ్గా అంటే నువ్వు ఎక్కడికి పోవాలన్నావు డిసైడ్గా అంటే నీకు ఒకటే చెప్తున్నావు, నీకు పరిపాలన సాధగాక ఈరోజు ఒక సాగుతుంటుంది. దున్నపోతే వాన పడితే ఎప్పుడు కూడా దున్నపోతే వాన పడ్డట్టు ఉంటుంది. ఈ వాన అనేది ఇలా దులుపుకుంటే తప్ప దానికి ఏం సోయి ఉండదు అన్నట్టు ఉన్నది కదా. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అంతే ఉంది. ఇటు నిరుద్యోగులు చివాట్లు పెడుతురు, ఉద్యోగులు చివాట్లు పెడుతురు, రైతులు చివాట్లు పెడుతురు, ఈరోజు విద్యార్థులు చివాట్లు పెడుతురు. మరి ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్తూ నా దగ్గర 18,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది, దాంతో ఏం చేయాలన్నా చేయాలయ్యా అని ఆర్టీసీలకు డ్రైవర్లకు మీటింగ్ పెట్టి చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నా నేను, లంక బిందెలు ఉన్నాయి అంటే నువ్వు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు బంగారు బిందెలు ఉన్నాయో లంక బిందెలు నీకు తెలియదా? అంటే ఇప్పుడు మేము హామీలు అడిగితే మాకేమైనా హామీలు నెరవేర్చు అంటే, మా గ్యారంటీలు నెరవేర్చు అంటే నా దగ్గర ఏం లేదని చేతుల మీదకి ఎత్తాడు. చేతుల మీదకి ఎత్తా అంటే నువ్వు ఫ్లైట్కి పోవడానికి ఖర్చులు ఉంటాయి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మంచిగా రోజు మొన్న అందారగత్తెల పోటీలు పెట్టిరు, 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టిరు. 100 కోట్లు 200 కోట్లతోటి దాదాపు విద్యార్థి నిరుద్యోగులకు 1 లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగులు ఒక సంవత్సరం 4,500 వేసుకున్నావు, ఒక సంవత్సరం పైసలు అయితే అవి మరి అవి ఎందుకు వృధా ఖర్చు పెట్టారు? మీరు ఎమ్మెల్యేలు, మంత్రులేమో రోజు దర్జా ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఏమో పైసలు ఉంటాయి, కానీ విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు వేరే వాళ్ళు అడిగే వారికే మారో పైసలు లేవు, చేతులు ఎత్తామని చెప్తారు. ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి విద్యార్థి నిరుద్యోగులు, అదే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా కంటతడి పెడుతున్నాం. అయ్యా నిజంగా నీకు విద్యారంగం మీద పట్టింపు ఉంటే, నిరుద్యోగుల మీద పట్టింపు ఉంటే, ఇప్పటికైనా నీది నోరైతే ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. జాబ్ క్యాలెండర్ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని దర్యాప్తు చేసి నివేదిక చేయాలి. లేని ఏడలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే నైతిక హక్కు లేదని మేము డిమాండ్ చేస్తున్నాం.